ఐక్యూ అంటే ఏమిటి? ఐక్యూ పెంచుకోవడానికి ఏమైనా చిట్కాలున్నాయా? లేవండి. ఐక్యూ అనేది ఇంటెలిజెన్స్ కోషెంట్. అయితే అంటే అది పుట్టుకతోనే వచ్చేది. బై హెరిడిటీ గానీ, మన దాన్ని బట్టి గానీ, ఎన్విరాన్మెంట్ వచ్చేది. కానీ దాన్ని మనం కొంచెం షార్పన్ చేయొచ్చు. అంటే వాళ్ళకి ట్రైనింగ్ లాగా మందులైతే లేవు గానీ, వాళ్ళను అంటే బుద్ధిమాన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'కమల్ హాసన్' 'స్వాతిముత్యంలో' కమల్ హాసన్ ఐక్యూ తక్కువ ఉంటాడు. కానీ అతనిలో మానవత్వం ఉంది. అది మనం చూడాలి. ఐక్యూ తక్కువైనా విడో అయిన రాధికాను చేసుకొని ఫస్ట్ హస్బెండ్‌కి పుట్టిన పిల్లవాడిని తన సొంత పిల్లవాడి కంటే ఎక్కువ అంటే వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్? ఐక్యూ కంటే కూడా అతనిలో ఉన్న హ్యూమన్ టచ్ అది ఇంపార్టెంట్. కాబట్టి ఐక్యూ తక్కువ ఉన్నా, మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు. కానీ మనిషిలో మానవత్వం అనేది, ఒక హ్యూమన్ యాంగిల్ అనేది, ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది అది మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ఐక్యూ అనేది చాలా మందికి యావరేజ్‌గా ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ దట్ షుడ్ నాట్ బి ఎ బ్యారియర్ ఫర్ హిస్ డెవలప్‌మెంట్. దాన్ని ఇంకో విధంగా మనం ట్రైనింగ్ లాగానో లేకపోతే తెలుసుకోనో ఇంట్లో వాళ్ళు డెవలప్ చేసేదానికి అవకాశం ఉంది. మనకొచ్చే కళలను బట్టి మన సైకాలజీ చెప్పచ్చా? అది కొంతవరకేనండి. అది ఫ్రాయిడ్ దానిపైన చాలా పుస్తకాలు రాశాడు, డ్రీమ్ అనాలిసిస్ అని చెప్పేసి. కానీ మన అందరి కల్లో నాకు రోజు వస్తూనే ఉంటాయి ఇప్పటికి కూడా. పొద్దున లేచి మళ్ళీ మధ్య రాత్రి అనుకుంటే ఎందుకు ఉదయం ఏముండదు అంతే. కాబట్టి కళలు రావడం అనేది హెల్తీ, అదే అన్హెల్తీ కాదు. కాబట్టి కళలు రాని తప్పులేదు, జస్ట్ ఎంజాయ్ ఇట్. అలా కాబట్టి రోజు పీడకలు వచ్చి రోజు ఇబ్బంది పెట్టి రోజు ఏదో అయిపోతుంది నేను చచ్చిపోతున్నాను అలా అంటే అప్పుడు దెన్ యూ కన్సల్ట్ డాక్టర్. అంతే తప్ప మామూలు కళలు రావడం మామూలే. దానికి ఎవరు పట్టించుకోవాల్సిన లేదు, దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. దట్ ఈస్ వెరీ నార్మల్.